హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. 2025 కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళ గురించి చూద్దాం. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది టోటల్ 2025 అంతా, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనం ఒక బోర్డు పెట్టి మనం కూడా గ్రహస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేనేమంటానంటే భయపెట్టొద్దు వాళ్ళని. ఇక్కడ ఈ గ్రహం ఇట్లా వచ్చేస్తుంది, అయిపోద్ది, అట్లా భయపెట్టొద్దు. ఏముంది, ప్రతి ఒక్కళ్ళు కర్మం తీసుకొని వచ్చాం, అనుభవించకైతే తప్పదు. కాకపోతే ఏంటంటే ఈ జ్యోతిష్యాన్ని మీరు కూడా ప్రతి ఒక్క వ్యూవర్స్ మనం రెమెడీ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఏంటంటే, ఈ జ్యోతిష్యాన్ని నమ్ముకొని మీరు కూర్చోండి అని నేను ఏ రోజు మనం చెప్పాము అగ్నేష్ అమిత్ రాజ్. ఇదేంటంటే ఒక గైడెన్స్ లాగా తీసుకోండి. మీ జీవితంలో ఏంటంటే నేను ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది గురుగారు, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఈ ఫీల్డ్లో ఇంకా డెవలప్ కావాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఏదైనా నేను ఏమైనా స్టోన్ ధారణ చేసుకోవాలా, లేదంటే నా ఇంట్లో ఏమన్నా కలర్స్ థెరపీ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రో వాస్తులు ఏమవుతుందంటే, ఇంతకుముందు మనం చూసినట్టయితే వాష్రూమ్స్ బయట ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చేసారు. సో నీకు ఏమవుతుంది, రాహు కేతు శని ముగ్గురు నీకు ఇంట్లోకి వచ్చేసారు. సో అప్పట్లో సూత్రాలు మనకు పనిచేస్తున్నాయంటే చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నారు, నార్త్ వెస్ట్లో బాత్రూమ్ పెట్టుకున్నారు. ఆ ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతే నన్ను అడగండి. ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, ఎంత పైసా వచ్చినా కానీ పైసా నిలబడదు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. మీ ఇంట్లో నార్త్ వెస్ట్లో వాయువ్యంలో బాత్రూమ్ ఉంటే మీరు చూడండి. ఆ ఇంట్లో పిల్లలకి జాబ్లో ఇబ్బంది, ఎడ్యుకేషన్లో ఇబ్బంది, వచ్చిన డబ్బు నిలబడదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఏ పని చేసినా కానీ సక్సెస్ ఉండదు, మధ్యలోనే ఆ పని వదిలేయాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి గురుగారు అంటే, దీనికి చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ఒక కలర్ థెరపీ కానీ, దాంట్లో ఒక బల్బ్ పెట్టడం, అది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో అలాగా మీరు దీన్ని ఏంటంటే ఒక గైడెన్స్ లాగా తీసుకోండి. ఏంటంటే ఒక మార్గం చూపించే వాళ్ళే మేము. మా దగ్గర ఏమో దైవశక్తులు ఏం లేవు, జస్ట్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్నే మనము కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని మీకు చెప్తాం. గురుగారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నా దగ్గరికి వచ్చిన ఎంతోమంది క్లయింట్స్, గురుగారు నా డబ్బు ఎంత వచ్చినా డబ్బు ఉండట్లేదు, మా భార్యాభర్తలలో రిలేషన్ ఉండట్లేదు, ఎంతసేపు ఉన్నా సరే కానీ గొడవలు, ఇద్దరిలో మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓరి నీ చంద్రుడు బాగున్నాడు, నువ్వు ఎందుకు అన్నదానం చేస్తున్నావు, చేయకయ్యా అని చెప్తే అప్పుడు ఆపాడు ఆయన. ఆ చిన్న రెమెడీ. సో అట్లా మనకు కూడా ఈ గైడెన్స్ లాగా తీసుకోండి మీరు. ఈ సంవత్సరం కూడా మంచి ఒక నన్నని కాదు, అగ్నేష్ అమిత్ రాజ్ అని కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క నేమ్ కరెక్షన్, రెమెడీస్ ఇంకా డెప్త్ తెలుసుకోండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, వృషభ రాశికి 2025లో సంవత్సరం మొత్తం చేసుకునే రెమెడీస్ మనం చెప్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వృషభ రాశి వారికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉండకూడదు. అనారోగ్య సమస్యలు ఉండకూడదు అంటే ఏం చేయాలి మనం? నీకు ఎక్కడైనా సరే కానీ అల్యూమినియంది ఏదైనా ఒక వస్తువు 3 monthsకి ఒకసారి ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో కానీ, లేదంటే ఎక్కడైనా కానీ నిర్మానుష ప్రాంతం అంటే ఏదైనా దర్గా కానీ 3 monthsకి ఒకసారి, ఈ సంవత్సరం మొత్తంలో 3 నెలలకు ఒక్కసారి అల్యూమినియం ఐటమ్ ఏదైనా సరే కానీ దానం ఇవ్వు ఈ సంవత్సరం మొత్తం. అప్పుడు చూడు నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కుదిరితే ఏంటంటే, ఒకవేళ అది నేను ఎంటీ ఇవ్వద్దు గురుగారు అని నీకు ఒకవేళ అనుకుంటే, మీరు అది ఎంటీ ఇవ్వద్దు, దాంట్లో ఏదో ఒకటి వేసి ఇస్తాను అంటే, దాంట్లో ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే షుగర్ వేసి ఇవ్వండి. షుగర్ వేసి ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అలాగే ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడాలంటే ఒకటే, నీకు దగ్గరలో ఏ టెంపుల్లో ఏం చేయంటే నువ్వుల నూనె ఇవ్వటం స్టార్ట్ చేయి. నువ్వు వారం ఇస్తావా, నెలకు ఒకసారి ఇస్తావా, నువ్వుల నూనె ఇవ్వటం స్టార్ట్ చేయి. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళు నువ్వుల నూనె ఇవ్వటం స్టార్ట్ చేశారు అంటే, దీపారాధనకి దానం ఇవ్వకండి, గుళ్ళో దీపారాధనకి నా పేరు మీద తీసుకోండి అయ్యగారు అని చెప్పి 1 లీటరు 2 లీటర్ మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయండి. నెలకు ఒకసారి ఇచ్చినా నో ఇష్యూ. కుదిరితే ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళాం మనం, నేను వారం కూడా వెళ్తా గురుగారు, నెలకు ఒకసారి ఇస్తా అంటే, ఆ టెంపుల్కి నువ్వు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదైనా వైట్ కలర్ స్వీట్ తీసుకెళ్ళి, ఏమంటే వైట్ కలర్ స్వీట్ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచు. అది ఎనీ టెంపుల్, శివాలయమా, బాబా టెంపులా, రాఘవేంద్ర స్వామి టెంపులా, ఎనీ టెంపుల్ నీకు నియర్ బై ఉన్నది చూసుకో. అలాగే మరి నేను వ్యాపారం చేస్తున్న గురుగారు, వ్యాపారంలో నిత్యం కూడా నాకు మంచి గ్రోత్ ఉండాలి అనుకుంటే, మనీ ఫ్లో బాగుండాలి కంటిన్యూషన్. ఇప్పుడు ఎందుకంటే అందరికి ఎనీ బిజినెస్ పర్సన్స్కి ఉండేది అదే. ఎందుకంటే మాకు కంటిన్యూషన్ ఫ్లో ఉండాలి, పేమెంట్స్ అక్కడ స్టక్ కాకూడదు, మనకు ప్రతినిత్యం కూడా సక్సెస్ ఉండాలి అన్నప్పుడు నువ్వు ఒకటే, నీ చేతితోటి ఎక్కడైనా సరే కానీ
ఎనీ టెంపుల్ లేదంటే నీ షాప్ నియర్ బై కానీ ఎక్కడైనా సరే కానీ ఒకటి మేడి చెట్టు నాటడానికి ప్రయత్నం చేయి. మేడి చెట్టు నీ చేతితోటి నాటి దానికి సంవత్సరం మొత్తం సేవ చేయి. అలాగే ప్రతి బుధవారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత ఎక్కడైనా సరే కానీ గోశాలలో ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయి. నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి వేస్తానా, నో ఇష్యూ. నీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని ఇది చేయండి. ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే పర్టికులర్ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ జాబ్లో మంచి నాకు ఈ సంవత్సరం మొత్తం కూడా గ్రోత్ ఉండాలి అనుకుంటే ఒకటే, మీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో ఏం చేయండి అంటే, ఈ ఇంట్లో మీరు ఈ మన వాయువముల్లో ఏం చేయండి అంటే ఒక చిన్నది ఇంత స్టీల్ది ఒక డబ్బా తీసుకోండి. దాంట్లో కొంచెం సోంపు అలాగే పటిక బెల్లం స్వీట్ది వస్తుంది కదా, ఆ పటిక బెల్లం దాంట్లో నింపేసి దాంట్లో కొన్ని డబ్బులు దాంట్లో పెట్టి దాన్ని మూత పెట్టేసి వాయువముల్లో పెట్టేసేయండి. దానికి అదపకండి. దీన్ని ఎవ్రీ మంత్ అమాస తెల్లారి దాన్ని తీయండి. అది ఎక్కడైనా సరే కానీ తీసుకెళ్ళి టెంపుల్లో ఎక్కడైనా పెట్టేసేయండి. లేదా జలప్రవాహం చేసేయండి, జలప్రవాహం చేసేయండి. లేదు ఈ రెండో ఆప్షన్ కూడా లేదు గురుగారు అనుకుంటే ఎక్కడైనా రావి చెట్టు దగ్గరైనా పెట్టేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా అది పెడుతుండండి అక్కడ. సేమ్ అలాగే ఆ డబ్బా వాడుకోవచ్చు. మళ్ళీ కడిగి ఆ సోంపు ఆ యొక్క పటిక బెల్లం అనేది టెంపుల్లో కానీ జలప్రవాహం కానీ ఇది చేసేసుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు అంటే నీకు కుదిరినప్పుడల్లా పేదవాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఎక్కువ శాతం ఏంటంటే ఈ సంవత్సరం చాలా కొంచెం సడన్ ఇష్యూస్ జరుగుతాయి. మీరు చూడండి, నేను చెప్తాను, అనుకోని పరిణామాలు కొన్ని జరుగుతాయి. అందుకని ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, వామ్మో ఈ గ్రహం ఇట్లా వచ్చేస్తుంది, ఈ గ్రహం, వాళ్ళు ఏమైపోతారు అంటే సైకలాజికల్గా వాళ్ళు డౌన్ అయిపోతారు. నేను అందుకనే నా దాంట్లో ఎప్పుడు నేను గ్రహస్థితి డిస్కషన్ చేయను. ఈవెన్ నా ఛానల్ అయినా మీ ఛానల్ అయినా నేను గ్రహస్థితి ఎక్కడ డిస్కషన్ చేయను. జస్ట్ రెమెడీస్ చెప్దాం. కొన్ని పాయింట్స్ మనం పికప్ చేసుకొని ఆ పర్టికులర్ పాయింట్స్కే నేను రెమెడీస్ చెప్తాను. సో ఇది మనకి గవర్నమెంట్ రిలేటెడ్. అలాగే విదేశీయాన ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు, విదేశీయాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఒకటే, నీకేంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏదైనా సరే కానీ ఒక చపాతీ ప్రిపేర్ చెప్పి. పర్టికులర్ ఏంటంటే వృషభ రాశికి విదేశీయాన యోగాలు కలగాలి అంటే చపాతీ ప్రిపేర్ చేయాలి. ఎలా చేయాలి అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొన్ని పాలు అలాగే కొంచెం బెల్లము కొంచెం లైట్గా ధనియాల పొడి దాంట్లో వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి దాన్ని ఏంటంటే నెయ్యితో కాల్చండి. నెయ్యితో కాల్చి అది స్ట్రీట్ డాగ్స్ పెట్టండి. నీకు కుదిరినప్పుడల్లా వెనస్డే ఫ్రైడే చేస్తుండు. ఒకవేళ నేను చేశాను గురుగారు ఒక 5-6 వారాలు చేశాను, నాకు మంచి యోగం వచ్చింది, నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను అంటే మానకండి. వాళ్ళ పేరెంట్స్ అయినా సరే కానీ, ఎవరైతే వ్యక్తి వెళ్ళిపోయాడో వాళ్ళ పేరెంట్స్ అయినా సరే కానీ అది కంటిన్యూ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేను 7 వారాలు చేస్తాను, 8 వారాలు చేస్తాను, క్లోజ్ చేస్తాను అంటాడు. అట్లా కాదు. మనకు సంవత్సరం మొత్తం సక్సెస్ కావాలి అంటే మనము ఫస్ట్ ఒక 7 వీక్ చేసాం, తర్వాత ఏం చేయాలి, మనం నెలకు ఒకసారి మానవద్దు. ఇప్పుడు మన ముస్లిం సోదరులు కావచ్చు, మన క్రిస్టియన్ సోదరులు కావచ్చు, వాళ్ళు చూడండి సండే వచ్చిందా వాళ్ళు చర్చ్, వీళ్ళు ఫ్రైడే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఖచ్చితంగా నమాజ్ చదవాల్సింది, అందుకనే వాళ్ళకి సక్సెస్. అలాగే అంటే మనోళ్ళు చేయాలంటే చేస్తారు, కానీ కొంతమంది నాస్తికంగా బద్ధకంగా ఉంటారు, వాళ్ళది కూడా తలకాయ నొప్పి. సో దాంట్లో నిత్యం కూడా మనం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే విదేశీయానం ఉందో. అలాగే మనకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం 2025లో వృషభ రాశి వారికి ప్రతినిత్యం కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అంటే ఒకటే పని చేయి. నీకు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, వెస్ట్ డైరెక్షన్లో నుంచొని కాంపాస్ పెట్టండి. వెస్ట్ డైరెక్షన్లో నుంచొని అంటే నైరుతికి కొంచెం దగ్గరగా నుంచొని కాంపాస్ పెట్టండి. అక్కడ మీకు 270 degrees అని ఒకటి పాయింట్ చూపిస్తుంది. ఆ పాయింట్ని మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసిన దగ్గర ఒక వైట్ ఎన్వలప్ తీసుకోండి. ఒక వైట్ ఎన్వలప్ తీసుకొని దాంట్లో నీ కోరిక ఏముందో పేపర్ మీద కోరిక రాయి. దాన్ని మ్యాక్సిమం ఏంటంటే ఎల్లో కలర్ పెన్ తోటి రాయి. ఇవాళ రేపు స్పార్కిల్ పెన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎల్లో కలర్ పెన్ తోటి నీ కోరిక ఏముందో రాసేసి మనకి ఏదైతే బిర్యానీ ఆకు అంటాం, అది బిర్యానీ ఆకు ఒకటి వస్తుంది. సో అది ఒకటి తీసుకోండి. మంచి దానిపైన నీ పేరు ఒకటే రాయి. కోరిక పేపర్లో రాసి ఆ పేపర్లో ఏదైతే బిర్యానీ ఆకు ఉందో దాన్ని పెట్టి ఫోల్డ్ చేసేసి దాంట్లో పెట్టేయండి. దాని మీద ఏదైనా బరువు పెట్టండి. ఆటోమేటిక్గా మనకి ఏదైతే మీరు అనుకోండి, మనకి నా పాపకి, నా తమ్ముడికి, నా చెల్లికి నాకు మంచి సంబంధం రావాలి, మంచిది ఫైనలైజ్ కావాలి. ఎందుకంటే ఒకటే చూడండి, ఇవాళ రేపు
మన శాస్త్రాలలో మనకు ఎంతోమంది మన గురువులు కావచ్చు, ఎంతోమంది మెడిటేషన్ కనీసం 10 నిమిషాలు చెయ్యి, నీ జీవితాన్ని నువ్వు ఊహించుకో, నేను ఈ ఇయర్ 2025లో ఇట్లా ఉండాలి అని నువ్వు అనుకో. అది ఏంటిదంటే రాహుని ట్రిగర్ చేస్తుంది. అది అప్పుడు ఎప్పుడైతే రాహు ట్రిగర్ అవుతాడో ఆటోమేటిక్ మంచి పరిచయాలు తీసుకొస్తాడు, సంబంధాలు, పలానా పర్సన్ ఉన్నాడు అతను కూడా చూద్దాము అన్నట్టు ఆ రాహు పాజిటివ్ ట్రిగర్ అవుతాడు. అందుకనే ఏంటంటే ఆలోచన నువ్వు పక్కా నేను ఈ ఇయర్లో ఇది జరగాలే, 100% జరుగుతుంది. ఎవరికైనా, వృషభ రాశుల్లో కానీ కాదు, అందరికి చెప్తున్నాను నేను. కాబట్టి మన పాజిటివ్ థాట్స్ మనకు ఉన్నాయా 100% రాహు రిజల్ట్ ఇస్తాడు. దాంతోపాటు మెడిటేషన్ చేయండి అంటాడు. మెడిటేషన్ చేయటం ఎందుకు, ఒక 10 నిమిషాలు ఎక్కడైనా ధ్యానంలో కూర్చోండి అంటే అది కూడా ఒక రెమెడీ. ఎందుకంటే నీ గురువు నీ కేతు బలపడతారు మెడిటేషన్ చేయటం వల్ల. ఎందుకంటే మన శ్వాస మీద కంట్రోల్ చేస్తాం మనం. అంటే మనం ఇడా పింగళ సూక్ష్మ నాడి అంటాం. సో ఈ వాయువుని మనం ఎప్పుడైతే యోగా లేదా ధ్యానం చేసినప్పుడు గురువు యొక్క బలం పెరుగుతుంది, కేతు యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పేపర్ అక్కడ మీరు పెట్టండి, మంచి మనసులను కోరుకోండి. కుదిరితే ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పులిహోర శనగలు 2, పులిహోర కొంచెము శనగలు కొంచెం చేసుకొని గురువారం రోజు, థర్స్డే రోజు వెళ్ళి అక్కడ తండ్రికి మంచిగా సంపంగి నూనెతోటి సింధూరాభిషేకం చేయించి ఈ యొక్క ఏదైతే మనకి నైవేద్యం తీసుకెళ్ళామో అది పెట్టేయండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటోళ్ళు ఒక జనరల్ పాయింట్ చెప్తాను, మండి అంటారు. ఇప్పుడు కుజదోషం ఉందనగానే సుబ్రహ్మణ్య స్వామికి చేయండి అంటారు, ఆంజనేయ స్వామికి చేయండి అంటారు. అదే చేస్తేనే పెళ్ళి అవుతుంది అంటారు. ఒక ఏంటంటే అపోహలో ఉన్నాం. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయొద్దా అంటే చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? నీకు కుజదోషం ఎట్లా ఉంది? అష్టమంలో ఉన్నాడా కుజుడు? డెఫినెట్లీ అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయి. లేదు నీకు చతురస్థానంలో ఉన్నాడు, 4th హౌస్లో ఉన్నాడు, తేనెతోటి శివయ్యకి అభిషేకం చెప్పి అది రిజల్ట్ ఇస్తుంది. అందుకని ఏంటంటే నా దగ్గర చాలామంది వస్తారు, నేను చేశాను సార్ గురుగారు, రెమెడీస్ చేశాను, నేను 7 వారాలు 8 వారాలు 16 వారాలు చేశాను గురుగారు అంటే, అరే పర్ఫెక్ట్ ఒక డిజీజ్ ఉందంటే దానికి పర్ఫెక్ట్ ట్యాబ్లెట్ ఇవ్వాలి. అన్నిటికీ ఇప్పుడు మైగ్రేన్ ఉన్నవాడికి ఒక డోస్ ఇవ్వాల్సి వస్తుంది, జనరల్గా ఉన్నవాడికి ఒక డోస్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాగే తెలుసుకోవాలి. అలాగే మనకు ఒకవేళ లగ్నంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎవరికైనా సరే కానీ గోధుమలు దానం చేయి, అది కూడా కుజదోషం తీసేస్తుంది. కానీ వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు గోధుమలు వడ్లు ఉన్నాయి, వడ్లు వచ్చాయి మనకి. వడ్లు డైరెక్ట్ రావటం వల్ల ఏమవుతుందంటే రవి, వడ్లను ఎప్పుడైతే చీల్చి మనం బయటికి తీస్తావో చంద్రుడు, ఎప్పుడైతే ఆ బియ్యం తీసుకెళ్ళి నువ్వు వండుతావో శని చంద్రుడు. ఇంత ఉంది కాన్సెప్ట్. అందుకని ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను 100% నేను చెప్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చి ఇది పరిస్థితి ఇది, అప్పుడు వాళ్ళకి డీటెయిల్గా అర్థమవుతాను. రైట్ కదా, ఇన్ని రోజుల నుంచి నేను ఇది మిస్ అయ్యాను, సో ఇప్పటి నుంచి నేను హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం ఏంటిది, దశమంలో ఎవరున్నారు అంటే నా వృత్తిలో నేను మంచి డెవలప్మెంట్ కావాలంటే నేను ఎలాంటి బిహేవియర్ అడాప్ట్ చేసుకోవాలి అనేది మనం చార్ట్ చూసినప్పుడు 1st హౌస్లో ఎవరున్నారు, 10thలో ఎవరున్నారు, లేదంటే ఇద్దరు వేరే వేరే ప్లేస్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, అప్పుడు అది చూసిన తర్వాత వాళ్ళకి చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 10th హౌస్లో లగ్నంలో ఎవరు లేరు, 10th హౌస్లో సాటర్న్ ఉన్నాడు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను రెమెడీ, అయ్యా నీకు వచ్చిన శాలరీ, నువ్వు బిజినెస్ చేస్తున్నావా, నీ జీవితానికి ఎక్కడైనా వర్క్ చేస్తున్నావా, ఒకటే పని చేయి, నీకు వచ్చిన మొదటి పైసా నెలలో నువ్వు వాడకు, ఆ దాంట్లో నుంచి కొంచెం డబ్బు ఏదైనా తీసి పేదవాళ్ళకి కానీ లేదంటే వికలాంగులకు కానీ ఇచ్చిన తర్వాత ఆ డబ్బు వాడటం మొదలుపెట్టు, నీకు ఎంత బరకత్ వస్తుంది చూడు. సో ఈ డెప్త్ అనలైజేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనం ప్రాపర్గా కలిసినప్పుడు. దానికి 25 minutes, ½ hour పడుతుంది. ఇంకోటి చాలామంది నా దగ్గరకు వచ్చి అంటే అపాయింట్మెంట్ తీసుకునే ముందు మా అసిస్టెంట్ని అడుగుతున్నారంట, ఎంతసేపు చెప్తారు గురువుగారు అంటే, మేము ½ hour చెప్తారా అంటే, ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా అలాగే చెప్పారు, అడిగి పోగా 5 నిమిషాలు ఎలగొట్టేస్తారు. మన దగ్గర అమిత్ రాజ్ దగ్గర అట్లా ఉండదు. నేను మ్యాక్సిమం పర్ డేలో చూస్తే 12 to 14 మెంబర్స్ చూస్తాను అంతే, దానికన్నా ఎక్కువ స్ట్రెస్ నేను తీసుకోను. సో వాళ్ళకి కూడా కూర్చోబెట్టి ఒక ½ hour 100%, ½ hour పైనే అవుతుంది, 30-35 minutes ఇస్తాను నేను. న్యూమరాలజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆస్ట్రాలజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి స్టోన్ వేసుకోవాలి, లేదంటే ఏదైనా వస్తువు మీరు పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. లేదు ఇప్పుడు మర్చిపోయాను అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. అంత డీటెయిల్ మనం ఇస్తాం. కాబట్టి ప్రాపర్గా మనం కలిసినప్పుడు ఇంకా మనం మంచి రెమెడీస్ అనేవి మనం చెప్పగలుగుతాం. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము, ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు
ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. ఈ చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. ఓవరాల్గా 2025లో వృషభ రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మీ స్టైల్లో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ అంతా బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.